నేను అరుణ సిఎస్ఎన్ బాగున్నారండి. ఇదిగోండి నేను కొయ్యి తోటకూర అండి వండుతున్నాను. ప్రోటీన్ కదా, ఇది ఏ విటమిన్ కూడా ఉంటుంది. అన్ని తోటకూరలో చాలా ఫైబర్ ఉంటుంది. షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదండి. హెల్తీ కూర కదా, అందరికీ తెలుసండి, తెలియదని కాదు. ఇదిగోండి నేను చేసే విధానము. ఇదిగోండి 2 కట్టలు అనమాట. ఇది కొయ్యి తోటకూర. ఇది ఏంటంటే కొయ్యి తోటకూర దేనికి బెనిఫిట్స్ అంటే రాళ్ళున్న కరుగుతుందండి. పూర్వకాలం చేసేవారు కదా. ఇదిగోండి నేను జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు వేసానండి. ఇదిగోండి ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయ తీసుకున్నానండి పెద్దది, ఈ 2 కట్టలకేను. ఇదిగోండి ఇలాగ వేగాలండి ఇది. ఇదిగోండి 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కొంచెము ఇదండి మెంతికూర అండి. మెంతికూర అన్నిట్లో వేసుకుంటే చాలా మంచిదనమాట. ఏ విటమిన్ ఉంటుంది కదా, మనకు షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది. ఇది కొంచెం వేగాలన్నమాట. అప్పుడు ఏది చేదు రాదు, అసలు చేదు ఉండదండి. ఈ కాలంలో చేదు ఎక్కడ, ముందు కాలంలో అలా చేదు ఉండేదండి. ఇదిగోండి ఇలాగ మెంతికూర ఏ కూరలోనే గ్రేవీలో అవ్వండి, ఫ్రైలో అవ్వండి, చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు వేసుకుంటామండి. కొంచెం అలా 2 రోజులు 3 రోజులకు ఒకసారి తెచ్చుకొని పెట్టుకుంటామండి. మేము దీంతో పరోటా అన్నీ కూడా చేసుకుంటాం. పాలక్ ఈ పన్నీర్లో కూడా వేస్తానండి. ఇదిగోండి ఇదేమో మిరపకాయలండి. ఇదిగోండి మిరపకాయలు వేసాను. ఇదిగోండి ఎల్లుల్లిపాయలు అండి. ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. ఇదిగోండి నేను ఇన్ని ఎల్లుల్లిపాయలు కోసుకున్నాను. ఇదిగోండి ఇదేమో కొంచెం పుదీనా, కరివేపాకు అండి. కొంచెం స్మెల్ అన్నీ వెళ్తాయి కదా, అన్ని విటమిన్స్ వెళ్తాయండి మన ఆరోగ్యం. ఇప్పుడు ఎండాకాలం కదా, అందు గురించి ఇలా కొంచెం లైట్గా తోటకూర అనగా, మెంతికూర అనగా, సుక్కకూర అనగా ఇలాంటివన్నీ తినాలండి. హెల్తీ ఇదనమాట. కొంచెం కొత్తిమీర అండి లాస్ట్లో నేను వేస్తాను. ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి, కొంచెం ఎక్కువ కాదు. ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు నేను వారానికి ఒకసారి ఇలా కొంచెం రుబ్బి పెట్టుకుంటానండి నేను. ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ బాగా వేగాలి. ఇదిగోండి ఇలాగ బాగా వేగుతుంది కదా, అంటే మరీ అంతేమీ అవసరం లేదండి. తోటకూర ఆకుకూరలకి ఎక్కువ వేగొద్దు, కొంచెం మీడియంగా ఉంచుకోవాలన్నమాట. ఇదిగో నేనేమో పెసరపప్పు వేస్తానండి. ఇదిగోండి నేను 1 గంట ముందే నానబెట్టాను పెసరపప్పు అండి. ఇది వేస్తే కొంచెం మనకు మధ్యలో పళ్ళుకి తగిలితే బాగుంటుంది. దాంట్లో ఆ పప్పు దాన్ని వచ్చిన తర్వాత తోటకూర చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. దాని గురించి అండి కొంచెం ఇంగువ అండి. ఇంగువ కంపల్సరీగా ఆకుకూరలు వేసుకోండి. దేంట్లోనైనా మంచిది, గ్యాస్ ప్రాబ్లం రాదు. ఇదిగోండి ఒక 1/2 స్పూన్ కొంచెం అండి పసుపు, చిన్న ఇది దీంతోటి కొంచెం ధనియాల పౌడర్ అండి. ఇదిగోండి ఒక 1/2 స్పూన్ ధనియాల పౌడర్ అండి. మన కారంలో ఎలాగ మసాలా కారంలో ఎలాగ ఉంటుంది కదండి, ఎక్కువ కారం అదంతా ఎక్కువ తినకూడదు ఎండాకాలము. ఇదండి ఇలాగ బాగా నూనె కూడా నేను చాలా తక్కువ వేస్తానండి, అసలు ఎక్కువ వేయను. ఇలాగ ఏగిపోద్ది కదా, ఇవన్నీ ఏగిపోతాయి. తర్వాత కారం అండి, మనకి ఎవరు తిన్న తగ్గట్టు కారము. అయితే ఎక్కువ కారం వద్దు, ఎక్కువ తక్కువ తినండి ఎండాకాలం అసలు. ఇదిగోండి 1 స్పూన్ అంతా కారం వేసానండి నేను. ఇదిగోండి దీంట్లోనే కొంచెం మనం నీళ్ళేసి మసాలా కొంచెం ఇదవుతుంది కదా, ఇవన్నీ ఇదవుతాయి. ఇది కొంచెం ఇదవుతుంది, ఉడుకుతుంది కదా, అప్పుడు తోటకూర వేసేయడమేనండి మనము. తోటకూర వేసిస్తే ఇదిగోండి ఇలా వేగింది కదా, దీంట్లో కొంచెం ఉల్లిపాయ ఇదండి ఉప్పు తర్వాత వేద్దాము, ఎందుకంటే పప్పు ఉంది కదా, అందు గురించి అండి. ఇదిగోండి ఇది ఏంటంటే రాళ్ళకి మంచిదండి. కీళ్ళ నొప్పులు ఉంటాయి కదా, ఈ కొయ్యి తోటకూర ఇది చాలా మంచిది అనమాట హెల్త్కి. అందు గురించి అండి ఇది చాలా బెనిఫిట్ అనమాట ఇది. ఇదిగోండి ఇలాగే కొంచెం నీళ్ళు వేసి కొత్తిమీర ఇవన్నీ వేసిస్తే మంచి స్మెల్ తోటి బాగుంటుందండి కూర. కొంచెం అన్నంతో కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇది. ఇదండి ముందు పూర్వకాలం కొయ్యి తోట కూర కొంచెం ఇదే చింతపండు వేసి రుబ్బి చేసేవారండి పులుసులాగా. పూర్వకాలము చిన్న రొయ్యలు కూడా వేసుకొని చేసుకునేవారండి. ఇవన్నీ పూర్వకాలంతేనండి, ఇప్పుడు ఎవరు తినడం లేదు, అన్నీ వదిలేస్తున్నారు. ఈ స్నాక్స్ అని, చైనీస్ ఫుడ్ అని, ఇదని అదని తింటున్నారండి. దానివల్ల జబ్బులు వచ్చేస్తున్నాయి. ఇలాగ రోజుకి ఒక ఆకుకూర తినాలండి కంపల్సరీగాను. ఇదిగోండి ఇది
ఇదేనండి ఇలా దగ్గరికి పెట్టి అన్నీ వేసాం కదా, ఇంకా అంతేనండి. ఇదంతా మూత పెట్టేసి మనము మూత పెట్టేయడమేనండి. కొంచెం 30 వంతు ఉడికితే చాలండి, ఎక్కువ యాగవసలు మరీ ఏపీకూడదు తోటకూరని, ఏ ఆకుకూరలు కూడాను. ఇదండి ఇది ఈరోజు నా తోటకూర ఫ్రై. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.